గౌరవ మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి గారు, అలాగే సుధాకర్ అన్న గారు, లచ్చన్న గారు, తిరుపతి అన్న గారు, రజి గారు, వెనక కూర్చున్న మా అంజనారు, రవణ, అందరికీ, మా కుటుంబ సభ్యులకు, మా పార్టీ సీనియర్ నాయకులకు, పెద్దలకు అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఆశలతోని ఏర్పడినటువంటి నూతన మండలము గన్నేరువరం. ఈ గన్నేరువరం మండలంలో మరి మేము ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టుకొని కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి మండలం ఇది. కరీంనగర్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతం కాబట్టి దీన్ని గొప్పగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన చేసి నేను 10 సంవత్సరాల నా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో మరి కొన్ని పనులను, చాలా పనులు అంటే మండలానికి కావలసినటువంటి చాలా పనులు కూడా కొన్ని చేయడం జరిగినది. కొన్ని నిర్మాణ దశలో ఉండగానే మళ్ళీ ఎన్నికల కోడ్ రావడము, ఆ పనులు కూడా కొంచెం అట్లనే మిగిలిపోవడం అనేది జరిగినది. మరి దానిలో భాగంగా ప్రభుత్వం మారినది. మరి మారిన తర్వాత ఎన్నో వాగ్దానాల మీద, సరే ఒకవైపు ప్రజల ఆశల మీద అబద్ధాల యొక్క ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్, అలాగే అధికారంలోకి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే కమిషనర్ నారాయణ గారు, మీ అందరు కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా ఇప్పుడు నేను వస్తూ ఉన్నా, నేను వాస్తవంగా పాత్రికేయ మిత్రులతో మాట్లాడుకోవాల్సినటువంటి అంశం కూడా దాన్నే ప్రధాన అంశంగా, దయచేసి దీన్నే ప్రధాన అంశంగా కూడా మీరు తీసుకోరు. నేను చాలామంది వస్తూ ఉంటే పాపం నాకు జంగపల్లి దాటిన తర్వాత ఒక ఆటో వ్యక్తి కలిసిండు, నన్ను చూసి ఆపిండు, ఆయననే ఆపిండు, ఒక్కడే కూర్చున్నాడు, దాన్ని ఏం లేదు, బండి నడుపుకుంటూ వస్తున్నాడు. ఎట్లున్నావంటే ఎట్లున్నదన్నా, ఇగో నా భార్య కుశలతాడు తీసుకొని పోయి నేను కుదబెట్టుకొని ఇగో 2 టైర్లు వేయించుకొచ్చుకున్నా, చూడని నన్ను ఆపి ఆ పాత టైర్లు ఇంకా అట్లా కట్టుకున్నాడు. అవి చూపించి, ఇంకా నేను ఫోటో కూడా తీనా, అవి చూపించి కొత్త టైర్లు మార్చుకొని వచ్చినాడు. మరి కొత్త టైర్ల కంటే ఏం చేయాలన్నా, పుస్తలు అమ్ముకొని తీసుకొచ్చుకున్నా, బతకాలి కదనే ఏదో రకంగా. అసలే ఫ్రీ బస్సుతోని మాకు ఇంత అది కూడా పోయినది, బతుకుదెరువు కూడా పోయినది. ఆ బతుకుదెరువు అట్లా ఉండగా ఎవడో ఇంత కూరగాయల బస్సును అదో ఇదో కరీంనగర్ తీసుకుపోదామని అంటే ఈ రోడ్డు మీద మా ఆటోలు నడిపే పరిస్థితి కూడా లేదు. ఆ ఉన్న రోడ్డు గంతలో ఉన్నా కాకపోతే ఇంత కంకర వచ్చారు, మా టైర్లు వలిపోతున్నాయి, ఇక నువ్వు చూడని చెప్పేసి ఆయన చూపించినాడు. వాస్తవంగా ఈ రోడ్డు కోసము ఆ రోజు అధికారంకి రావాలన్నటువంటి ఒక కుట్ర బుద్ధితోని గన్నేరువరము డాంబర్ రోడ్డు పరిరక్షణ సమితి అని పెట్టేసి ఒక జేఏసీ కూడా పెట్టారు. ఇప్పుడు మరి అది ఏ రోలర్ కింద నడుతుందో నాకు తెలుస్తలేదు, రోడ్డు రోలర్ కింద ఆ రోజు పెట్టి రాజకీయ లబ్ధి కోసము మొత్తం పర్వాలేదు, ఆ ఆకాంక్ష కూడా తప్పేం కాదు. చదువుకున్న పిల్లలు, యువకులు, మా ఊరికి ఒక డాంబర్ రోడ్ అయితే పోవడానికి కోసం సులువుగా ఉంటుందని ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్న కాలంలో కొంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా నేను మొదటి నుంచి కూడా దీనికి కావాలని కోరుకున్నవాడిని. కాబట్టి గౌరవ సీఎం గారు ఆ రోజులో ఉన్నటువంటి కేసీఆర్ గారు కరీంనగర్ రాగానే 1 గంట లోపల 72 కోట్ల రూపాయలను నేను శాంక్షన్ చేయడం జరిగినది. జీవో తీసుకొచ్చాము, దానికి కావాల్సిన ఎస్టిమేషన్ అయిపోయినది. మేము శిలాఫలకం కూడా పెట్టినాం, ప్రారంభోత్సవం కూడా చేసినాం, కొంత మట్టి కూడా అంతా చేసినాం. ఈలోగా ఎన్నికల కోడ్ వచ్చినది. మరి ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు సంవత్సరాల కాలం అవుతా ఉంటే ఇంకా కంకర అట్లనే ఉండి ఆ డాంబరు అట్లా ఎందుకు ఉన్నది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు నాకు ఓటేయండి, నేను ఇది 1 నెల రోజుల లోపలనే 6 గ్యారంటీలు రాగానే నేను నెల రోజుల లోపలనే నేను పూర్తి చేస్తా అని చెప్పినటువంటి మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మరి కనబడతలేదా కంటికి అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోడ్డులో ఉన్నటువంటి మతలబ్ ఏంది, ఈ రోడ్డు ఎందుకు 2 సంవత్సరాల నుంచి ఎందుకు పూర్తి అవుతలేదు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్న. సంవత్సరాల కాలం అయితే ఉన్నది. వాస్తవంగా అందరికి తెలవాల్సిన విషయం ఒకటి చెప్తున్నా మీ ద్వారా, ఏదైతే కొండాపూర్ దాకా వచ్చిన రోడో అది గన్నేరువరకు సంబంధించిన డాంబర్ రోడ్ పనిగా. దయచేసి చాలా మంది ఏమనుకుంటారు అంటే సగం అంతా అయిందని అనుకుంటున్నారు. అసలు ₹1 బిల్ల కూడా తీసుకురొచ్చి ఇప్పటి వరకు కాంట్రాక్ట్కి ఇచ్చిన సందర్భం కాదు. ఆ రోడ్డు సిఆర్ఎఫ్ లో చీమకుంటపల్లికి పోయే రోడ్, అదంతా రిన్వల్ కోసం వచ్చిన రోడ్. అది మీకు అందరికి తెలవాలని చెప్తున్నా. చాలా మంది ఏమనుకున్నారు అంటే గీందాకొచ్చింది ఈ రోడ్డు పైసలు కావు, ఈ రోడ్డు కాదు, ఈ రోడ్డు ఆ రోడ్డు అడ్డు కలిపేది కాబట్టి కొండపూర్ దాకా వచ్చి అక్కడ కలిపి దాన్ని వదిలేయడం జరిగినది. మరి కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు మాత్రమే తీసుకున్నప్పుడు కాంట్రాక్టర్ పేమెంట్ కూడా ఇప్పించాల్సినటువంటి బాధ్యత కూడా మరి కమిషనర్ నారాయణకు ఉండాలి కదా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఉండాలి కదా. నువ్వు ఆయనకు చెప్పడం ఏంటంటే అన్న కొంచెం కంకర పోయి నువ్వు ఇది పోయి నువ్వు అది పోయి నేను ఇది తీసుకొస్తా అది తీసుకొస్తా అని చెప్పేసి నమ్మించి ఇప్పటి వరకల సంవత్సరాల కాలం నుంచి అయితే కూడా ఈ రోడ్డుకు దిక్కు దివాణ లేక చాలా మంది ఎంత అవస్థలు పడుతున్నారు. మన ధర్నాలు చేసిరు. నేను ఏదో రాజకీయ లబ్ధి కోసమో లేకుంటే రేపు పొద్దుగాల నాకు ఎలక్షన్లు ఉన్నాయి వెంటనే నాకు ఈ రోడ్డు పేరు చెప్పగానే నాకు ఓట్లు నేను ఆ రాజకీయం చేయడం లేదు. శాంక్షన్ చేసిన రోడ్డును కూడా వేయించలేనటువంటి పరిస్థితి ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.
మరి నా దగ్గరికి కరీంనగర్ సీఎం గారు ఆ రోజు కేసీఆర్ వచ్చినప్పుడు రోడ్డు తెచ్చినా మరి నీ దగ్గర కూడా సీఎం గారు వచ్చిరు కదా, నీ క్యాంప్ పైప్స్ లో కూర్చున్నాడు కదా, ఈ చిన్న పని కూడా చేయించలేవా? మరి చెప్పు, ఇప్పటికైనా చెప్పమని చెప్తున్నాం. అయ్యా నాతో రోడ్డు కాదు, నాతోని ఏది కాదు, నాతోనే పని ఒక కమిషన్ మాత్రమే వసూలు చేసుకునేది మాత్రమే నాతోనే అవుతుంది, మిగతా నాకు ఏ పని కూడా నాతోని కాదు అని చెప్పేసి. ఎందుకంటే ఇలా కాలువల నీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. మేము కొన్ని ఇప్పటి వరకు ఆ కాలువలు కంప్లీట్ చేసుకొచ్చి ఇంత తోటపల్లి ప్రాజెక్టు మీద మిడ్ మానేర్ ఏదో ఇంత పూర్తి చేసే ఇలా గన్నేరు వరం అక్కడో ఇక్కడ ఇంత పచ్చదనం కనబడతా ఉన్నది. ఇంత పచ్చదనం కనబడుతున్నా మనం వేసిన కాలువలే తప్ప కనీసం ఇంటర్నల్ కాలువలు ఎక్కడన్నా కసికడన్నా మట్టి తీసినటువంటి పరిస్థితి ఉన్నదా? ఏ కాలువలన్నా ఇంత పచ్చ గడ్డి వికినటువంటి పరిస్థితి ఉన్నదా? ఇలా నేనేం చెప్తున్నాను, ఇలా గాజంగా పని మొత్తం అంతా పీచు పళ్ళ కాడ కొద్దిగా చేసే మా చెరువు నిండుతాయి, మా ముదిరాజులు బతుకుతారు, ఆ చెరువుని తింటే చేపలు ఉంటాయి, ఆ ఊరోళ్ళు కూడా బతుకుతారు. చిన్న చిన్న పనులు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఇంకా మేము ఏదన్నా అడగంగానే ఎవడో నాటుకాడు పొట్టుకాడు జమ చేయడము, ఇష్టం ఉన్నట్టు తిట్టియడము. అయ్యా తిడితే తిట్టుకు, మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, కానీ ఈ గన్నేరు వరకు సంబంధించిన డబల్ రోడ్ పని పూర్తి చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా డబల్ ఇండ్లు ఈడిచ్చినాం అన్నారు. మరి వీళ్ళు ఇచ్చిన ఇండ్లేమో మీరు అందరు కూడా చూస్తా ఉన్నారు. మేము మొన్ననే చెప్పినాం, అయ్యా అక్కడ ఇంత స్లాబ్లు కొడితే ఆ ఇండ్లు అయిపోతుంది ఆ పని, పేదోళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మంది, గా పని సగం పని కదా, నేను మొత్తం మొదలు పని అంటే సగం పని అనేది చేయాల్సినటువంటి పరిస్థితి చేయాలి కదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నేను ఎందుకనంటే అట్లాగే పిహెచ్సి తీసుకొచ్చిన నేను ఇంటికి, ఆ పిఎస్ ఆగమాగం తీసుకుని ఫోటోలు దిగురు, అయిపోయింది. ఎల్లుండి ముగ్గు పోసుడే, శిలాపలకం మెట్టుడే అయిపోయాయి. ఇక మొత్తం డాక్టర్లు అత్తరు, ఆపరేషన్లు జరుగుతున్నాయి గన్నేరు వరంలో. మరి ఏమైపోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజున మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఆఫీసులకు సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఇప్పించడం జరిగినది, అది కూడా అట్లా పెండింగే ఉన్నది. గన్నేరు వరానికి సంబంధించిన హాస్టల్ నిజంగా ఎంత దుర్మార్గం అని అంటే, ఇక్కడ హాస్టల్ ఉండే పాపం మహాత్మా జ్యోతిరావు బీసీది, అదేదో గన్నేరు వర గుల్లపల్లి కాడ ఆ రోడ్డు మీద ఉంటే, ఇటు గన్నేరు వర పొల్ల కానీ అటెండ్కే దగ్గర ఉండే పాపం కథం. దానిలో కూడా కమిషన్ కక్కుర్తి పడి ఆయన అది మానకొండూరుకు అమ్ముకున్నాడు. ఈయన తీసుకుపోయి మరి అదేమన్నా గవర్నమెంట్ అది ఉందా, హాస్టల్ ఉందా, బిల్డింగ్ కాదు కదా గవర్నమెంట్, ఆడ కూడా ప్రైవేట్ వానికి ఇచ్చుకున్నాడు. సగం మాట్లాడుకున్నారు, ఈ హాస్టల్ లేపింది ఆయనతో పోయి ఆ బిల్డింగ్ కొంత ఒప్పందం చేసుకున్నాడు. అరే నీకు సగం నాకు సగం అట్లయితేనే లేపుకొస్తాను, లేపుకొని పోయి ఇంత గన్నేరు వారాన్ని తీసుకొని పోయి మానకొండూరులో పెట్టుకున్నారు. ఇటు వచ్చి ఇటు బయట పెట్టి అటు తీసుకొని పోతా ఉన్నారు. దేనికైనా ఇగో గివ్విటి మీద ఉన్న కమిషన్ల మీద ఉన్నటువంటి జాస కాలువల మీద పెట్టమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము, ఈ పనుల మీద పెట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఇలా నిన్న మొన్న ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, చూసిరు కదా మీరు అందరూ కూడా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్. ఇంతకన్నా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఇంత గోల్మాల్, ఇంట్లో గందరగోళం, ఇంత కుంభకోణం అయితే ఎక్కడ జరగలేదు. వాళ్ళు ఎవడో మాట్లాడుతూ ఉన్నాడు, చూపిస్తావా. అరే నేను చూపించరు కదా నాయన, ప్రపంచం అంతా చూపించారు, అన్ని పత్రికలలో వచ్చినది. ఎంత దారుణమనంటే శవాల మీద పేలాలంటే ఎవడైనా ఏరుకుంటాడు, కానీ బతుకుండగానే మొత్తం చంపి ఏరుకుంటారు వీళ్ళందరూ కూడా. శవాలని చెప్తారు బతుకున్న మనుషులను. వాడు అన్నాడు, చూపి పేరు చెప్పు అన్నాడు. నువ్వు వస్తావా అనబట్టే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాను నాయన, మీ వందోళ్ళకి రా వచ్చి మాట్లాడతా. మొత్తం ఈ కథ అంతా 1200 సీఎం రిలీఫ్ ఫండ్లో కుంభకోణం జరిగినది. పేర్లు గల్లంతా అయిపోయినాయి. అవన్నిటి కూడా మేము సిఐడికి ఇచ్చినాం, డీజీపీకి పంపించినాం, మేము ఏసీపీ కూడా పంపించినాం. మేము ఖచ్చితంగా వాళ్ళ నటరాజన్ వాళ్ళ కాంగ్రెస్ యొక్క ఇన్ఛార్జ్ కూడా మెయిల్ పెట్టడం జరిగినది. లిస్ట్ అంతా పంపించినాం, మీ దగ్గర ఉంది. మీ కాంగ్రెస్ ఎవరైతే ప్రతినిధిగా వచ్చారో, ఇన్ఛార్జ్గా వచ్చారో వారికే ఇచ్చేసినాం మేము. వారి దగ్గర కూడా లిస్ట్ ఉన్నది, డీజీపీ దగ్గర లిస్ట్ ఉన్నది, సిఐడి ఇంటెలిజెన్స్ వాళ్ళ లిస్ట్ ఉన్నది. ఆ లిస్ట్ తీసుకోపోరి. మీరు అన్నారు కదా మాకి కాదు, మేము బ్రహ్మాండంగా అప్పచెప్పినాం అధికారికంగా. ఎంత దుర్మార్గం అని అంటే, ఎవడన్నా ఈ పని చేస్తాడా అన్న, వాడు చచ్చిపోయింది మనిషి, పాపం వల్లం పట్ల చచ్చిపోయినాడు మనిషి. చచ్చిపోతే పైసలు వచ్చినాయి. కె శ్రీనివాస్ పాపం, కె శ్రీనివాస్ కునబోయిన రవి కత్తి రవి దాంట్లో పడిపోయింది. కేకే చూసుకున్నారు, వాళ్ళు వేసుకున్నారు, కాబట్టి పైసలు కాబట్టి తీసుకున్నారు. నేను ఇయ్యాల వస్తా ఉంటే నిన్న వాళ్ళు కూడా అన్నాడు కదా పేర్లు చెప్పమని, మీకు మచ్చకు చెప్తున్నా, ఎందుకంటే ఆ పేర్లు చెప్పిన వాళ్ళని పోయి బెదిరిస్తారు. మేము సీక్రెట్గా మొత్తం ఎంతమందికి రావాల్సినవి అంతమంది సేకరించినాం. మేము ఇంటెలిజెన్స్ కూడా మేము పంపించినాం, వాళ్ళ దాని మీద కూడా మేము కంప్లైంట్ చేసినాం. మీకు మచ్చుకు 2 చెప్తాను నేను. ఇలా వల్లం పట్ల లింగ శ్రీనివాస్ పేరు కూడా చెప్తున్నా, చచ్చిపోయాడు పాపం వల్లం పట్ల 26. అవి తీసుకొచ్చి గుండారంలో ఉన్నటువంటి లక్కిడి శ్రీనివాస్, ఎల్ శ్రీనివాస్, గుండారంలో ఉన్నటువంటి ఎల్ శ్రీనివాస్ ఆయన అకౌంట్ పెట్టిరు, లావట్టిరు పైసలు. వాళ్ళేమనుకుంటారంటే ఇంకా ఒత్తలేదా అని, అమ్మ మావాడు చచ్చిపోయిండు, దవాఖాన ఖర్చు అయినాయి, ఒత్తలేదు తిరిగి ఎక్కడ తిరిగి ఎప్పుడో డ్రా చేసుకున్నారు పైసలు. ఇప్పుడు అన్నారు కదా, నేను అడిగిరు కదా చెప్తావా అని. పేర్లు మీకు బాగా చెప్తున్నా పేర్లు. దాని పాపం మా మొండే ఉంటారు రేపాకలో, ఇప్పటికీ 8 నెలలు 9 నెలలు అవుతుంది పాపం. ఆయన కాళ్ళు పడిపోయినాయి,
యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు లేస్తలేవు, అప్పసప్ప చేసుకొని ఇంత మంచిగా చేయించుకొని ఆడ చూస్తేనేమో చెక్ వచ్చింది, ఈడ చూస్తేనేమో చెక్కు కనబడతలేదు మనిషి, మొండే రేపాక. ఇట్లా మీకు మత్సుకు కొన్ని చెప్తా ఉన్నా. ఎంత భయంకరమైనటువంటి మొత్తం దీని మీద ఒక వ్యవస్థనే తయారు చేసుకున్నారు. ఆఫీసులో 2-3 పెట్టుడు, మన ఆధార్ కార్డు గతంలో ఈయన దగ్గరున్నాయి. ఎప్పుడుండే తెలంగాణ రాకముందు నుంచి కూడా ఈయన చేసే పని ఇదే. ఆయన హాస్పిటల్ నుంచి మొత్తము ఆరోగ్యశ్రీలని ఇవ్వని అవ్వని మొత్తం దందకి ఇదే. మేము ఉన్నప్పుడు అది నడవలేదు. ఇప్పుడు మళ్ళా ఓపెన్ చేసిండు. ఇప్పుడు అందరి పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళే ఆధార్ కార్డు తీసుకుంటున్నారు, వాళ్ళే మన రేషన్ కార్డు తీసుకుంటా ఉన్నారు, అక్కడిక్కడ అన్ని జమ చేస్తున్నారు, తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి అనుకున్న ఉన్నత పేరు పెట్టుకుంటారు, ఇడిపించుకుంటారు. ఇంతకన్నా భయంకరమైనటువంటి కుట్ర ఇంకెక్కడన్నా ఉంటుందా? ఇంత భయంకరమైన దోపిడీ ఇంకెక్కడన్నా ఉంటుందా? ఇక శుద్ధ పూసలు లెక్క మేము ఇట్లా ఏం చూసుకుంటావురా నాయన. నేనేమంటున్నా అంటే మేము సూటిగా అడుగుతా ఉన్నాను. స్థాయిని మర్చిపోయి మాట్లాడడం అనేది చాలా జరుగుతూ ఉన్నది. నేను 100% చెప్తా ఉన్నా. ఎవరైతే ఆ రోజు రోడ్డు కోసము జేఏసీ అని పెట్టిరో, ఇలా జేఏసీ తమ్ములను కూడా నేను అడుగుతా ఉన్నా. మీరు సగంలో వదిలేసేది కాదు, ఖచ్చితంగా 100% దీని కనుక ఈ నెల రోజుల లోపల మొదలు పెట్టకపోతే ఖచ్చితంగా మేము కూడా ఒక ఐక్య కార్యాచరణగా ఏర్పడతాం. ఖచ్చితంగా రోడ్ వేసేదాకా మేము పోరాటం చేస్తాం. అటువైపు నుంచి 100% మేము పోరాటం చేస్తాం. నేను మిగతా వాళ్ళకు కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఈ చిన్న వీటికి దానికి దీనికి మాకు ఇది చెప్పు అది చెప్పలేను. ఎందుకంటే నేను నా స్థాయిని తగ్గించుకొని నేను మాట్లాడా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు కూడా మీ స్థాయిని తెలుసుకొని మాట్లాడితే మీ నాయకుడు వస్తే ఎక్కడ విచారణ కదా. ఒకటి అన్నాడు కదా, రేపటి వరకలా చెప్పాలని. ఇప్పుడే చెప్పిన కదా, రేపటి ఇప్పుడు చెప్పిన కదా ఈ పేర్లు ఇప్పుడే చెప్తున్నా కదా మీకు. రేపటిదాకా అవసరమే లేదు. ఈ పేర్లు చెప్తా ఉన్నా. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికైనా చెప్తా ఉన్నా. ప్రజలు నమ్మకంతో ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు మంచి చేసుకుంటే ఒక మంచి పేరు వస్తుంది తప్ప ప్రజలను దోపిడీ చేస్తూ, ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ, ఈ కమిషన్ల కోసం కక్కుర్తి అనేది పడొద్దని చెప్పేసి మీ ద్వారా నేను చెప్తున్నాను.